హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్ ఏంటో తెలుసా? చికెన్ బిర్యానీ. అది కూడా మా హస్బెండ్ చేస్తున్నారు. చికెన్ బిర్యానీ ఎలా చేయాలో ప్రాసెస్ చూసేయండి. 1/2 kg చికెన్ వాష్ చేసుకొని బౌల్ వేసుకోండి. 1 బౌల్ పెరుగు వేసుకోండి. 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. దాని తర్వాత కొన్ని మసాలా దినుసులు వేసుకోండి. 3 స్పూన్స్ కారం వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి. గరం మసాలా పౌడర్ వేసుకోండి. దాని తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోండి. మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్ వేసుకున్న తర్వాత ఒక 3-4 పచ్చిమిరపకాయలు వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసుకోండి. హాఫ్ లెమన్ జ్యూస్ వేసిన తర్వాత ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం పక్కన పెట్టుకోవాలి 10 to 15 minutes. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని కొన్ని మసాలా దినుసులు 2-3 బిర్యానీ ఆకులు వేసుకొని స్పూన్ సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ అవుతున్న వాటర్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న బిర్యానీ రైస్ వేసుకోవాలి. 10 to 15 minutes చికెన్ బాయిల్ చేసుకోవాలి. మనం పెట్టుకున్న బిర్యానీ రైస్ 70% ఉడికిందా లేదా చూసుకోవాలి. ఉడికిన చికెన్ పైన మనం ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ వేసుకోవాలి. రైస్ మొత్తం వేసుకున్న తర్వాత 3 to 4 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని కొంచెం కొత్తిమీర పుదీనా కూడా గార్నిష్ చేసుకోవాలి పైన రైస్ పైన. ఒక చిన్న గ్లాస్ మనం ఉడకపెట్టుకున్న రైస్ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ పోసుకోవాలి. మూత పెట్టుకొని ఒక చిన్న బిందెలో వాటర్ పోసుకొని పెట్టుకోవాలి మన బిర్యానీ దమ్ అవ్వడం కోసం. ఒక 10 minutes ఆగి మూత ఓపెన్ చూసి మన బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా మా లెక్క ట్రై చేసి చూడండి. బిర్యానీ మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ఈ బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. And thank you guys for watching. Please do like, share and subscribe.